స్వేచ్ఛగా ప్రజలు ఓటేసే అవకాశం ఉంటుందా లేదా అన్న సందేహం ఇప్పటిదాకా కలగల. కొన్ని చిన్న చిన్న చోట్ల జరిగి ఉండొచ్చు. ఈశాన్య భారతంలో కొన్ని సందర్భాల్లో, జమ్మూ కాశ్మీర్లో కొన్ని సందర్భాల్లో జరిగి ఉండొచ్చు. కానీ విస్తృతమైన ఈ విశాల భారతదేశంలో ఏనాడు కూడా అలాంటి సందేహం పెద్ద రాష్ట్రాల్లో కలగల. మొట్టమొదటిసారిగా ఆ సందేహం కూడా వస్తుంది. అంటే ఏంటి, చట్టబద్ధ పాలన మరీ అధమ స్థాయికి దిగజారిపోయింది. అసలు బాగుందని అంటే దేశంలో ఎక్కడా బాగులేదు, కానీ దానిలో కూడా ఒక గీత దాటిపోయింది. ఈ నేపథ్యంలో ప్రజలు నిర్ణయం చేసుకోవాలి. మరి లోక్సత్తా దేనికోసం నిలబడుతుంది? ఇందాక చెప్పాను, ప్రజలు ఎవరికి రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి పైసా ప్రభుత్వం నుంచి ఖర్చు అయ్యేది, ప్రభుత్వం నుంచి మనకు వచ్చేది మన డబ్బు, మన హక్కు. మనం పన్నుల రూపంలో ఇచ్చింది, లేదా మన పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చేది, రేపొద్దున చెల్లించేది మనం, వాళ్ళెవరు కాదు. ఎవడు ఎవడికి దానం ఇవ్వట్లా. ఏ పార్టీ, ఏ నాయకుడు జాతీయ స్థాయిలో రాష్ట్రంలో చెప్పుకున్నా నేను ఇస్తున్నానన్నా కూడా అది ప్రజాస్వామ్యంలో చాలా బాధాకరం. దాన్ని గ్రహించాలి, వ్యతిరేకించాలి, కాలక్రమేణా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. కానీ మనం కృతజ్ఞతతో వాళ్ళెవరో నాకు చేస్తున్న రుణపడుతున్నాను అనుకున్నది ఈ ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన భావం, బానిస భావం. అది దానికి అతీతంగా ఓటు వేయాలి. లోక్సత్తా నిర్ద్వంద్వంగా చెప్తోంది ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న లోపాలను లోక్సత్తా ఎండగట్టినట్టుగా గత 30 ఏళ్ళు ఎవరు ఎండగట్టాల. పరిష్కారం కోసం మేము చేసినంత కృషి ఇంకెవరూ చేయాలి. ఫలితాలు కూడా కొన్ని ఎవరు సాధించలేని ఫలితాలు సాధించాం, కానీ అవి చాలా ఈ దేశానికి. ఆ మాట చాలా నిజాయితీగా చెప్తున్నాను, వినమ్రంగా చెప్తున్నాను. చెట్లు ఎంచాట ఆవుదం చెట్టే మహావృక్షం కాబట్టి మేము సాధించినవి గొప్పగా అనిపిస్తాయి. ఇటీవల ఎలక్ట్రల్ బాండ్స్ గురించి వాళ్ళు తెచ్చెరిగింది. అసలు దానికి మూలం పార్టీలకు రాళ్ళొచ్చే దాతలకి 100కి 100 పాళ్ళు పని రాయితీ కల్పించడం. దానికోసం పోరాడి సాధించింది లోక్సత్తా. లేకపోతే నేరస్తుల వివరాలు బయటపడ్డము, అభ్యర్థి వివరాలు బయటపడ్డము, బోడి చర్చ జరుగుతుంది. దానికి మూలం ఈ రాష్ట్రంలో మీ అందరి సహకారంతో లోక్సత్తా ప్రారంభించింది 1999 ఎన్నికల్లో.